హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పాపే మా జీవనజ్యోతి' సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం. ఆనంది అయితే సునంద యాక్సిడెంట్ చేసిన అమ్మాయి నగలు, బట్టలు అయితే తీసుకొని ఇంటికి వస్తుంది. నిజంగా ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు అత్తయ్య గారు. ఇదిగోండి ఆమె ఒంటిపైన ఉన్న పెళ్లి చీర మరియు పెళ్లి నగలు అని చెప్పి చూయిస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్యకి అయితే. వెంటనే ఆ మాటలు విన్న సునంద అయితే అవి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఆనంది నువ్వు అసలు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆనంది అయితే తను నా చెల్లెలాగా అనిపించింది. అందుకే తను నా చెల్లెలు అని చెప్పి హాస్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాను అత్తయ్య గారు. అందుకే ఇవి ఇక్కడికి తీసుకొని వచ్చాను. నాకు అంతకు మించి వేరే దారి కనబడలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని సునంద అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఆనందిని. డోర్ బయట ఉన్న జీవన అయితే వీళ్ళేదో సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు. అది నాకు తెలియకూడదని అనుకుంటున్నారు. అందుకే అంత సీక్రెట్‌గా మాట్లాడుకుంటున్నారు. అసలదేంటో నేను తెలుసుకోవాల్సిందే. అది మనకు తెలియాల్సిందే అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. సునంద అయితే కానీ ఈ నిజం ఎప్పుడో ఒకసారి బయటపడాల్సిందే కదా ఆనంది. అప్పుడు ప్రాబ్లమే కదా అని చెప్పి చాలా బాధపడుతూ చెప్తూ ఉంటుంది. వెంటనే ఆనంది అయితే లేదత్తయ్య గారు, అసలు అమ్మాయి ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత మనం మాట్లాడాలి. ఎవరు ఏంటి తెలుసుకొని వాళ్ళ అమ్మ నాన్నలకైతే ఆ అమ్మాయిని మనము అప్పచెప్పాలి. అప్పటి వరకైతే ఈ నిజాన్ని మనం ఎవరికీ చెప్పకూడదు. ఈ నిజం మన ముగ్గురి మధ్యలో ఉండాలి అత్తయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే ఆనంది అని చెప్పి అంటూ ఉంటుంది సునంద. పక్కనే ఉన్న ఆదిత్య కూడా సరే ఆనంది అలాగే కానివ్వు. మన ముగ్గురి మధ్యలో ఉండాలి. ఎవరికీ తెలియకూడదు అని చెప్పి అంటూ ఉంటాడు. మరేం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.